ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్‌కి, పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలనుకున్నాడు గానీ, ఆయనకి వైఫ్‌కి మెయింటెనెన్స్ ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే వైఫ్‌కి ఆల్రెడీ డబ్బులున్నాయి ఆమె దగ్గర. ఆమెను పోషించుకోగలదు. కానీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వైఫ్‌కి ఇచ్చారనుకోండి, వైఫ్ ఆ డబ్బుల్ని ఎక్కడ వేస్ట్ చేస్తదని ఆయన భయపడుతున్నారు. అలాంటి సమయాల్లో లీగల్‌గా ఏం చేయొచ్చు మేడం? సో, ఎవరైనా సరే వైఫ్‌కి వెల్ ఆఫ్ ఉంది. చాలా డబ్బులున్నాయి ఫర్ సమ్ రీజన్ ఎందుకంటే కొంతమంది వైఫ్స్ ఇయ్యగానే అవి తీసుకెళ్ళి చైల్డ్ యూజ్ చేయకుండా వేరే పర్పస్‌కి యూజ్ చేస్తారు. అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వైఫ్ దగ్గర ఆల్రెడీ మనీ ఉన్నాయి. సో, ఏ హస్బెండ్ అయినా సరే వైఫ్‌కి ఇయ్యడం ఇష్టం లేదు. ఓన్లీ చైల్డ్‌కి ఇవ్వాలనుకుంటే ఒక చిన్న చిట్కా లాంటిది చెప్తా. హ్మ్. ఏం చేయండి అంటే జస్ట్ బికాజ్ కోర్ట్‌లో కేస్ ఫైల్ అయింది కాబట్టి నేను మెయింటెనెన్స్ ఇయ్యాలి అన్నట్టుగా బ్లైండ్‌గా ఏ హస్బెండ్ కూడా వెళ్ళొద్దు. చాలామందికి ఈ అవేర్‌నెస్ లేక, లీగల్ నాలెడ్జ్ లేక, సరే కోర్ట్ నుంచి ఇట్లా ఆర్డర్ వచ్చి నేను పే చేసేయాలి, ఇది, అది అని చెప్పేసి పిచ్చి, పిచ్చి డెసిషన్స్ తీసుకుంటుంటారు. అండ్ చాలామంది లాయర్స్ మేబీ సజెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నేను ఆ సజెషన్ మాత్రం ఇస్తా. ఏమిస్తున్నా అంటే, ఏ హస్బెండ్ అయినా సరే హ్మ్, వైఫ్‌కి ఇవ్వదలుచుకోలేదు. బట్ చైల్డ్‌కి ఇవ్వాలనుకుంటే ఏం చేయండంటే, ఫస్ట్ థింగ్ చైల్డ్‌కి అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నావో అన్నిటికి బిల్స్ అడగమనండి. హ్మ్. ఏదైనా సరే ఈ రోజుల్లో ఏది కొన్నా బిల్లు మస్ట్. అవునా? సో, చైల్డ్‌కి అయ్యే ప్రతి ఖర్చు అంటే పిల్లలకయ్యే ప్రతి ఖర్చు బిల్స్ మొత్తం ఓపెన్‌గా బిల్స్. అది కూడా ఏంటి జీఎస్టీ అన్నీ కట్టయిన ఓపెన్ బిల్స్ ఏదో ఇష్టం వచ్చిన హ్యాండ్ రైటింగ్‌తోని రాసినయి కాదు. ప్రింటెడ్ బిల్స్ ఏయమని చెప్పండి. అవే లీగల్‌గా వాలిడ్ అయితాయి. చేతులతోని రాసిన బిల్ కాకుండా. కావాలంటే మ్యానిపులేషన్ చేయొచ్చు. సో, ప్రింటెడ్ బిల్స్ తీసుకోమని అడగండి. హ్మ్. ఆ ప్రింటెడ్ బిల్స్ ఏదైతే కోర్ట్స్‌లో ఇస్తారో దాన్ని బట్టి లెక్క గట్టి, దాన్ని బట్టే మీరు మెయింటెనెన్స్ ఇస్తా అని చెప్పేసి మీ లాయర్‌తోని చెప్పించండి కోర్ట్‌లో. ఓకే. ఓకే. సో, ఎప్పుడైతే ఆ బిల్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఎక్స్‌పెన్సెస్ కాలిక్యులేట్ చేస్తారో బాబువి, అందులో అట్‌లీస్ట్ ఒక 10% కట్టడానికి ట్రై చేయండి ఫస్ట్‌లో. హ్మ్. ఏది ఇది అంటే ఇంటరిమ్ రిలీఫ్ అప్పుడు స్టార్టింగ్‌లో కేస్ రన్ అయినప్పుడు అయ్యే వేస్తారు. అంటే ఇంటరిమ్ టెంపరరీగా కూడా మెయింటెనెన్స్ ఇయ్యాలి కదా! కేస్ వేయంగానే ఫస్టే మెయిన్‌గా పోదు. మెయిన్ కేస్‌కెళ్ళదు. హ్మ్. ఫస్ట్ టెంపరరీ ఇంటరిమ్ రిలీఫ్ ఉంటుంది. ఇంటరిమ్ అవును. మెయింటెనెన్స్ కట్టాలి. ఆ టైంలో మీకెంత పాసిబుల్ అయితే అంత 50%, 10% మీ మీ స్టాండర్డ్ బట్టి ఆ ఖర్చులో కట్టేయండి. పర్మిషన్ తీసుకోండి కోర్ట్ నుంచి. నేను ఇంత కడతాను. నాతోని ఇంత వీలైతదని చెప్పేసి. హ్మ్. కానీ కట్టకుండా ఉండొద్దు. కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేయండి అంటే వెయిట్ చేయండి. అంటిల్ మెయిన్ పిటిషన్ అంటే మెయిన్ మెయింటెనెన్స్ కేస్ మొత్తం అయిపోయేదాకా వెయిట్ చేయండి. హ్మ్. ఆ తర్వాత లెక్క కట్టిన తర్వాత మీ అడ్వకేట్‌తోని చెప్పించి ఆ బిల్స్ ప్రకారము కరెక్ట్ కాలిక్యులేట్ చేపియండి. హ్మ్. అడిగిన వెంటనే ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే కట్టేయొద్దు. ఓకే. సో, మెయిన్ పిటిషన్ వచ్చిన తర్వాత ఆర్డర్స్ వచ్చినంక, దాన్ని బట్టి మీరు ఆ లెక్కలన్నీ చూసుకొని, మీరు జస్ట్ మొత్తం లాయర్ మీద కంప్లీట్ డిపెండ్ గాకుండా, మీరు కూడా కూర్చొని లెక్కలు వేసుకొని, ఏది ఎంత ఇవ్వాలని ఎందుకంటే మీ కేసు మీకు బాగా తెలుస్తది. అవును. లాయర్ కంటే ఎక్కువ మీకే ఎక్కువ తెలుస్తది. మీ పర్సనల్ కేస్. హ్మ్. సో, దాన్ని బట్టి మీరు లెక్కలు కట్టుకొని ఒక బిల్ లాగా మీరు ఒక బ్రేక్ త్రూ అంటే లెక్కలు ఇట్లా పేపర్ తీసుకొని రాసుకోండి. దీనికింత, దీనికింత, దీనికింత. హ్మ్. అంతకంటే ఎక్కువ రూపాయి కూడా ఉండొద్దు. ఈ లెక్క మొత్తం గూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ పిటిషన్ వేసిన తర్వాత ఈ కాలిక్యులేషన్ అనేది కూడా మీరు పిటిషన్‌లో వేపియండి. హ్మ్. వేపిస్తే దాన్ని బట్టి కోర్ట్ డిసైడ్ చేస్తది. కోర్ట్ అంత బ్లైండ్ కాదు. మీ లాయర్ ఏం చెప్తే అది వింటారు. అండ్ మీరు చెప్పింది ఇంకా వింటారు. సో, ట్రై టు కన్వే. మీరు కోర్ట్‌కి మీ ఏదున్నా సరే ఇదే కాదండి. ఎవరైనా హస్బెండ్స్ ఇప్పుడు కేస్ ఫైల్ అయిందంటే ఒక అపోహ ఏముంటదంటే మొత్తం జడ్జెస్ అందరూ కూడా వైఫ్ ఫేవర్‌లో ఉంటారు. ఆడవాళ్ళ ఫేవర్‌లో ఉంటారని అనుకుంటారు. హ్మ్. బట్ నాట్ ఆల్‌వేస్. ఎక్కడ మిస్ అయితుంది తెలుసా? హస్బెండ్స్ వచ్చి కన్వే చేయలేకపోవడం. మీరేది ఉన్నాడో ఓపెన్‌గా కోర్ట్స్‌లో ఇది అని చెప్పేసి మీరు క్లియర్‌గా కన్వే చేసినప్పుడు జడ్జి గారికి అది అర్థమవుతది. అర్థమైన తర్వాత దాన్ని బట్టి ఆర్డర్స్ ఇస్తారు. హ్మ్. సో, మీరు గమ్మున కూర్చొని సైలెంట్‌గా ఉండకూడదు. మీరన్నా చెప్పండి. మీరు అపాయింట్ చేసుకున్న లాయర్‌తోనన్నా చెప్పియండి. కానీ మీకున్న ప్రతి ఒక్క పాయింట్ కోర్ట్‌కి కన్వే అయ్యేటట్టు చెప్పండి. ఓకే. అప్పుడు హస్బెండ్స్ ఫేవరబుల్ కూడా ఆర్డర్స్ వస్తాయి. హ్మ్. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ ఇప్పుడు మెయింటెనెన్స్‌కి సంబంధించి ప్రతి ఒక్క గైడ్‌లైన్ సుప్రీం కోర్ట్ ఇచ్చున్నది. ఏది ఎంత కాలిక్యులేట్ చేయాలి, అవసరాలు బట్టి మంచి అంటే హస్బెండ్ స్టాండర్డ్ బట్టి అండ్ ఆమె హస్బెండ్‌తో ఉన్నప్పుడు ఇలాంటి లైఫ్ సాగించిందో, ఆ లైఫ్ తగ్గట్టు, ఆ డబ్బులు తగ్గట్టు మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఒక 10 ఇచ్చారు గైడ్‌లైన్స్. హ్మ్. సో, అవన్నిట్లో హస్బెండ్ ఫేవరబుల్ కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఓకే. ఇది మర్చిపోవద్దు. హ్మ్. సో, దాని ప్రకారం హస్బెండ్స్ మంచిగా లాజికల్‌గా, తెలివిగా ఆలోచించి ఏది అమౌంట్ కట్టాలి, ఎట్లా కట్టాలని చెప్పేసి మీరు లాయర్‌ని సంప్రదించి మరీ చేసుకోండి. ఓకే. బ్లైండ్‌గా వెళ్ళిపోవద్దు. కంప్లీట్‌గా బ్లైండ్‌గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నష్టమైతది. ఓకే. సో, టెక్నికల్‌గా లీగల్ ప్రాసెస్‌ని 100% యూజ్ చేసుకోండి.